మరి గతంలో కూడా ఎప్పుడు ఇటువంటి పదవి ఇటువంటి వ్యక్తులకు రాలేదు. ఎందుకంటే ప్రజా ఉద్యమాల నుంచి ప్రజలతో నిత్యం సంబంధాలు ఉన్న వ్యక్తి రావడం చాలా అదృష్టం. మరి అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం ఒకసారి చప్పట్ల ద్వారా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చాలా గొప్ప విషయం. ముఖ్యంగా శ్రీనివాస్ ఉద్యమకారుడు, స్వతహాగానే ఖమ్మం జిల్లా పోరాటాల జిల్లా. ఆ జిల్లాలో పుట్టి పెరిగి ఉద్యమంలో ఉంటూ పీడిఎస్సిలో చాలా యాక్టివ్గా ఉండి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి శ్రీనివాస్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో కూడా తన యొక్క పాత్ర అందరూ చెప్పారు. భవిష్యత్తులో కూడా నాకు తెలిసి ఆయనకు ఇప్పుడు ఇచ్చినటువంటి పదవి చాలా చిన్నది. నేను అనుకున్నాను తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ మా శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవి తప్పకుండా ఇస్తాడనుకున్నా, కానీ అది రాలేదు. అదే వచ్చి ఉంటే ఈరోజు ఖమ్మం జిల్లా పరిస్థితి ఇంకా చాలా బాగుండేది. ఏదేమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనను ఒక చిన్న పదవి ఇచ్చి సత్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకని భవిష్యత్తులో పదవులు పోరాడే వాళ్లకు, ఉద్యమాలు చేసే వాళ్లకు అవే వెతుక్కుంటూ వస్తాయి. అలాగే మన శ్రీనివాస కూడా వస్తాయని చెందామంటే కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో మానవ కళ్యాణం కోసం ఫలగొట్టిన రక్తం ఎంతో రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల క్రోధ్యాలకు దత్తమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబాటలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబాటలమెంతో. అవసరం. అందులో భాగంగానే నేను ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే, మనం కష్టపడి పనిచేసుకుంటూ పోతే మన కష్టం ఉంచుకోదు. కష్టం తన మూల్యాన్ని చెల్లించుకొని మనకి ఏదో రూపంలో సహాయం చేస్తుంది. అది పదవి రూపంలోనా, ప్రమోషన్ రూపంలోనా, ఆర్థికంగానా, రాజకీయంగానే చేస్తుంది. కానీ కష్టపడకుండా షార్ట్ రూట్లో మనం ప్రయాణం చేసి పదవి రావాలన్నా, లేదు ఇంకేదైనా ప్రమోషన్ రావాలన్నా ఫైర్ వీల్తోనో, షార్ట్ రూట్లోనో, ఎవరితో జోకుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలం. జోకుల రాజకీయాలతో చాలా నష్టం జరుగుతుంది. అటు మీ క్రెడిబిలిటీ, మీ కెరీర్ దెబ్బతింటుంది. అవతలలో కూడా వాస్తవాన్ని గ్రహించకుండా రంగనాయకం గారు మాట్లాడుతుంది. అందరూ పొగడతలకు పడిపోతారట. మీరు ధీరులు సార్, సూర్యులు సార్, అసలు మీరు మాట్లాడుతుంటే రోమాలు ఎక్కబడుస్తాయి సార్, అసలు మీరు నడుస్తుంటే అది సార్ అని పొగడతలు పడిపోతారు. ఎవరైనా ఒకరిద్దరు పొగడతలకు పడకపోతే మీరు గ్రేట్ సార్, అసలు పొగడతలకి లొంగరు, దండలకి లొంగరు, దండాలకి లొంగరు సార్, మీరు గ్రేట్ సార్ అంటారు. మరి అది పొగడత కాదా? అది కూడా పొగడితే. దండలకి లొంగరు, దండాలకి లొంగరు సార్ అంటే కూడా పొగడితే. కాబట్టి ఆ రకమైనటువంటి రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చి మనం మన చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి. ఇందాక మిత్రులందరూ చెప్పినట్టుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది ఒక వజ్రాయి. ఇది 100% ఒక ప్రగతిశీలమైనటువంటి చట్టం, విప్లవాత్మకమైనటువంటి చట్టం, అనేక ఉద్యమాల ఫలితంగా వచ్చినటువంటి చట్టం, అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి చట్టం. ఈ చట్టాన్ని కావాలంటే కూడా గట్స్ కావాలి. ఆ రకంగా ఆనాడు మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వం ఒక ధైర్యంగా చేసింది. తర్వాత 2016లో దానికి మళ్ళీ కొంత తూట్లు పడిచారు. అది వేరే సంగతి. ఎందుకంటే దానికి ఉన్నటువంటి కొంత ప్రయారిటీ తగ్గించారు. దానికి కూడా ఎందుకు కారణం ఏంటంటే, ఏ చట్టం అయితే తన చదువు గురించి అడుగుతుందో, అసలు ఏ యూనివర్సిటీలో చదివాడు, ఎక్కడ చదివాడు అని ఆ రైట్ టు
ఎవరో ఒక వ్యక్తి అడిగారు, ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి వ్యక్తి ఏం చదువుకున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు అని. ఆనాడు అనుకోకుండా నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, రైట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఒక గొప్ప మేధావి మన తెలంగాణ బిడ్డ మాడకృష్ణ శ్రీధర్ గారు. ఆయన ఏమన్నాడంటే, ఎస్ ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి ఆయన ఎక్కడ చదువుకున్నాడు అంటే, ఎక్కడ చదువుకున్నాడు అంటే ఎక్కడ చదువుకున్నది సర్టిఫికెట్ లేవు, ఏం లేవు. అప్పుడు పేపర్ల నిండా, మీడియా నిండా చర్చ జరిగింది, మీకు గుర్తుందో లేదో. చర్చ జరిగితే అసలు ఏంటి ఇది, ఎందుకు జరుగుతుంది అని ఆయనకి ఈ యాక్ట్ గురించి తెలిసినట్లేదు. ఒక యాక్ట్ ఉంటుంది, ఆ యాక్ట్ వల్ల అడిగే హక్కు ఉంది, ఆ హక్కు వల్ల అడిగితే అదేం మీరు ఎక్కడ చదువుకున్నారో సమాచారం ఏమి లేదట అంటే అసలు ఆ యాక్ట్ ఏందో, దాని సంగతి ఏందో తెలియదు. దాన్ని అప్పుడు దానికి పవర్స్ తగ్గించి 6 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు చేసి దానికి ఉన్నటువంటి కోతలు చాలా కోతలు పెట్టారు, మీ అందరికీ తెలుసు ఆర్టీఐ గురించి. కాబట్టి సరే, అయినా ఇవాటికి కూడా అదొక వజ్రాయుధం, ఆ ఆయుధాన్ని సద్వినియోగం